హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 బ్లాగ్స్. సో మనం అయితే ఇప్పుడు కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాషింగ్కి అయితే వెళ్తున్నాం గైస్. సో ఉబ్బరం కూడా చాలా ఉంది ఈరోజు. సో ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 1 అయితే అవుతుంది అనమాట. సో ఈ మధ్యాహ్నం పూట ఎండలో కార్ వాషింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనం ఇక్కడ ఒకటి మొబైల్ హోల్డర్ తెప్పించాం కదా. సో దానికైతే ఒకసారి టెస్ట్ అయితే చేస్తున్నాం, అది పరిస్థితి అనమాట. సో దానికి అప్లై చేసా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మనం. సో ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్ళి కార్ అయితే వాష్ చేయాలి. ఒకసారి మీకు బ్యాక్ వ్యూ అయితే చూపిస్తున్నాను. అక్కడ నుంచి అయితే మనకు యూటర్న్ అయితే ఒకటి ఉందన్నమాట తీసుకునేది. సో యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. సో మనకు వచ్చేసి హోల్డర్ అయితే స్టేబుల్ అయితే లేదు గైస్ మనకు. సో ఇదైతే మనం క్యాన్సిల్ చేసేయాలన్నమాట. అంటే మనం మా ఫ్రెండ్కి ఇచ్చేద్దాం అనమాట మనకు వద్దని, ఎందుకంటే మనకు స్టేబుల్ లేదు. సో ఒకసారి మనం ఇక్కడ స్టేబుల్ చేద్దాం అంటే బ్యాక్ మిర్రర్ వచ్చేసి స్టేబుల్ ఉండట్లే. సో దానికోసం ఇదైతే క్యాన్సిల్ చేసేద్దాం. ఎందుకంటే చూడొచ్చు మీరు ఎలా వైబ్రేట్ అవుతుందో. సో దీన్ని తీసేసి వేరేదైతే తీసుకుందాం. మనది కాదు కాబట్టి ఇది తీసేద్దాం. మీరు అయితే తీసేద్దాం, ఎందుకంటే స్టేబుల్గా ఉండట్లేదు. సో మనం ఇక్కడ నుంచి రైట్కి అయితే తీసుకోవాలన్నమాట. ఇండికేటర్ వేసేద్దాం ఇక్కడ నుంచి. సో చూస్తుండండి అలానే. సో ఇక్కడ నుంచే మనకి ఇండికేటర్ వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు ఎందుకు కడుతున్నా అంటే మనకు ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. సో బయటికి వెళ్ళే ప్లాన్ అయితే ఉందన్నమాట ఈవినింగ్. సో దానికోసం ఇప్పుడు వాష్ అయితే చేద్దామని ఇంటి బ్యాగ్ బయటికి వచ్చామన్నమాట. అంటే ఎంకల్ సైడ్ వచ్చేసి మనకు ఉంటుంది. అయితే రివర్స్ తీసుకొని పార్క్ అయితే చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి రివర్స్ అయితే తీసుకున్నాం. అంటే స్ట్రేట్ అది ఇవ్వచ్చు, కానీ మనకు ప్యాక్ చేయడం వల్ల మనకు కూడా చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ పార్క్ అయితే చేసినాం అనమాట. సో మనం బండి పార్క్ చేసేసాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం దిగి మొత్తం ఒకసారి బండి అయితే క్లీన్గా వాష్ చేసాం. ఫస్ట్ అయితే లోపల మ్యాక్స్ అలాగే స్టాండ్ స్టాండ్ నచ్చని క్వాలిటీ, అంటే స్టేబుల్గా ఉండట్లేదు అనమాట. ప్లస్ దీనికి ఫోన్కి పౌచ్ లేదనమాట. సో ఈ మిర్రర్ కూడా స్టేబుల్గా ఉండట్లేదు దీనివల్ల. సో తీసేద్దాం, మనకు వద్దు ఇది. ఎందుకు చూడొచ్చు ఎంత బేకార్ ఉంది ఇది. మా ఫ్రెండ్ పంపించేద్దాం. బేకార్ స్టాండ్ ఇది. దీన్ని ఏమనుకున్నా స్టార్టింగ్లో బాగుంది అనుకున్నాం, బట్ దీనంతా బేకార్ స్టాండే లేదు. ఖాళీలు డబ్బులు వేస్ట్ చేశాడు మా ఫ్రెండ్. బాగుంది వానికి ఇచ్చేద్దాం, మనకు వద్దే వద్దు. నిజంగా బాగాలే ఇచ్చేసి. నేను ఏమనుకున్నా అంటే బాగుంటుంది అనుకున్నా. చూడండి ఇది కూడా చూడండి తెలిపోయింది. ఏం చెప్పండి తెలియదు. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం డోర్ తీసి సామాన్ తెచ్చుకొని మళ్ళీ మీకు కలుస్తాం. మనం బండి అయితే వాటర్ అయితే కొడుతున్నాం అనమాట. చూడొచ్చు, ఎందుకంటే వాటర్ కొడితే డస్ట్ అనేది మొత్తం పోతుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనం దీని షాంపూ అయితే ఉంది కదా ఆన్లైన్లో బై చేసింది. సో అదైతే వాడదాం అనమాట. సో ఫస్ట్ అయితే సో వాటర్ అయితే ఇప్పుడైతే మనం వాటర్ అయితే కొట్టబోతున్నాం అనమాట. సో చూడండి ఒకసారి మొత్తం. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే కొడదాం, ఎందుకంటే బండి చాంటలేదు కదా దుమ్ము. సో వాటర్ అయితే కొట్టేద్దాం అనమాట ఫస్ట్. సో ఇదే అనమాట వాటర్. ఫస్ట్ అయితే ఇలా ప్రెషర్ తోటి కొట్టేసి ఆ తర్వాత మొత్తం బండి షాంపూ పెట్టి కడుగుతాం అనమాట. సో ఫస్ట్ టైర్ల మీద మొత్తం వాటర్ కొడతాం. సో ఇక్కడ కింద మొత్తం మీద పైన ఏడ వరకు ఎక్కువ వాటర్ కొడతాం. అంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు. సో అందుకోసమే ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకుండా తక్కువ వాటర్లో పని కానిచ్చిద్దాం అనమాట. సో ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే అయిపోయింది అనమాట వాటర్ కొట్టడం. చెప్పులకు మొత్తం మట్టి అంటుంది. సో మళ్ళీ చూడండి లైట్ల మీద, బ్యానెట్ కింద, ఏదేమో ప్లేట్ కాడ ఇవన్నీ వాటర్ గలీజ్ అయిపోయింది అనమాట. బండి మనం కడగక అంటే వీక్లీ కడుగుతాం, బట్ కవర్ అనేది వేయట్లేదు అనమాట ఈ మధ్య. దానికోసం బండి అనేది ఖరాబ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కడగాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ ఊరికైతే లేదండి. సో దానికోసం కడగాల్సి వస్తుంది. సో మిర్రర్ చూడండి డ్యామేజ్ అయిపోయింది మొత్తం బండి. అంటే డ్యామేజ్ అంటే స్క్రాచెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో దానికోసం ఇబ్బంది అవుతుంది. చూడొచ్చు ఒకసారి ఎలా కడుతున్నా. అంటే టైర్లు అనేది ఫస్ట్ మనం నీట్ చేసుకుంటే బురద అనేది ఉండదు అనమాట. బురద ఎక్కువ ఉండదు, గలీజ్ కొట్టదు అనమాట. సో టాప్ పైన అయిన తర్వాత ఇక్కడ బాటంలో, మళ్ళీ ఆ తర్వాత కింద లోపల డోర్ లోపల అవన్నీ కడదాం. ఫస్ట్ అయితే ఇదైతే అయిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ సో ఇప్పుడైతే మనకు ఎక్కువ మ్యాక్సిమం అయితే వాటర్ కొట్టడం అయితే అయిపోయింది అనమాట. సో టైర్ల మీద ఒకసారి కొట్టేసి అంటే మన దగ్గర దీని ప్రెషర్ గన్ అది యూజ్ చేద్దాం ఇప్పుడు.
సో ఇప్పుడైతే వాటర్ కొట్టడం అయితే అయిపోయింది అనమాట. సో వాటర్ అయితే కింద వేసిద్దాం ఒకసారి. సో వాటర్ వేసేసాం కదా, ఒకసారి డోర్ తీసి దీన్ని లిక్విడ్స్ అనేది ఫస్ట్ అయితే ట్యాప్ బంద్ చేయాలి, మర్చిపోయా. కింద పైప్ వేసేసాము, ట్యాప్ బంద్ చేద్దాం ఫస్ట్. సో ట్యాప్ అనేది ఇంట్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ట్యాప్ బంద్ చేద్దాం. సో ట్యాప్ అయితే బంద్ చేసా. సో ఇప్పుడైతే వీడియో మొత్తం వచ్చేసి టైం లాప్స్ లో అయితే పెడతా గైస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గైస్, ఇంతకుముందు అయితే మనం బట్ట తెప్పించాం కదా సో ఆన్లైన్ లో. సో దీంతో అయితే వాష్ అయితే చేద్దాం అనమాట. సో ఒకసారి మీరు చూడొచ్చు బండి ఎంత నీట్ అయిందో, వాటర్ కొట్టా, ఓన్లీ వాటర్ కొడితేనే. సో ఇప్పుడు కడిగితే ఎట్లుంటుంది చూడండి ఒకసారి. షాంపూ చూపి. సో గైస్ ఇంకో మీకు నా దగ్గర షాంపూ అయితే ఉందనమాట. సో చూడండి ఇప్పుడు చూపిస్తా. సో ఇదనమాట షాంపూ. అండ్ ఇక్కడ అయితే ఒక వాటర్ బకెట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బకెట్ నిండా వాటర్లో ఇది 20 ml యాడ్ చేయాలన్నమాట. 20 ml అంటే ఈ కప్ ఉంది కదా, దీని క్యాప్ టూ క్యాప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. షిట్. సో దీంతో అయితే 2 క్యాప్లు అయితే యాడ్ చేసుకున్నాం వాటర్. సో మళ్ళీ అందులో అలానే ఈ క్యాప్ ఇందులోనే కడుక్కోవాలన్నమాట, మొత్తం క్యాప్ ఉండకుండా. లేదా మీకు ఎక్కువ కఫ్ కావాలంటే ఇంకొద్ది యాడ్ చేసుకోండి, లైట్గా మామూలుగా మీకు ఇష్టం ఉన్నంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంతో అయితే మనకు పని లేదనమాట. సో ఇప్పుడైతే దీని అయితే పక్క పెట్టేద్దాం. సో ఇప్పుడు మెయిన్ పని ఏం చేయాలంటే మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చాలా మంది ఇలా చేతులు మడత పెట్టి ముంచొద్దు, ఎప్పుడైనా ముంచొద్దు. అలా ఈ బట్ట తీసుకున్నామా ఇది లేయాలి. ఓకే, ఆ తర్వాత చూడండి, ఇలా చేసినా మీకు ఇబ్బంది, ఇలా చేసినా ఇబ్బంది. ఒక స్టిక్ కానీ, లైక్ ఎగ్జాంపుల్ ఇగో నాకు ఇక్కడ ఒక కట్టెపుల్ ఉంది, ఒక స్టిక్ ఉంది ఇక్కడ చూడండి, ఒక స్టిక్ ఉంది. స్టిక్ తోటి మిక్స్ చేద్దాం. చేత్తో ఎందుకు చేయడం, దాని మీద రాసి చూడమాట మనకు చేత్తో అయితే చేయొద్దని. సో కఫ్ అయితే చాలా వచ్చింది అన్నమాట మనకి ఇప్పుడు. ఆ తర్వాత ముంచిన ఏం కాదు, మిక్స్ అయినాక మిక్స్ చేసేటప్పుడు ఇబ్బంది మనకు. సో ఇప్పుడైతే కఫ్ అయితే చాలా అయిపోయింది మనకు, చాలు కఫ్ దీంతో. సో ఇప్పుడైతే కార్ని వాష్ అయితే చేద్దాం. సో మనమైతే ఫస్ట్ ఈ క్లాత్ని మంచిగా కట్ చేసుకుందాం, మిక్స్ మంచిగా తీసుకుందాం. మనం మళ్ళీ మషితో చేసుకుందాం, ఏం కాదు, దాని మీద రాసి ఆడబట్టి ఏం కాదంతా. సో మనకైతే కఫ్ అయితే చాలా వచ్చింది. సో మీరు వీడియో అంత దూరంకి వెళ్ళి తీస్తున్నాయి కదా ఏమనుకోకండి, ఎందుకంటే మన కెమెరామ్యాన్ ఇప్పుడు లేడనమాట తీయనికి. కెమెరామ్యాన్ బయటికి వెళ్ళిండు, అంటే మా ఫేవరెట్ కెమెరామ్యాన్, కానీ అతను వేరే పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళిండు అనమాట. సో వీడియో నేను కవర్ లేరు కాబట్టి అక్కడైతే హోల్డ్ చేసే ఫోన్ని. సో దూరంకి వెళ్ళి కనిపిస్తున్నందుకు ఏమనుకోకండి. సో దీన్ని అయితే ఇలా మిక్స్ అయితే బాగా చేసుకుని కనిపిస్తుంది కదా క్లాత్ లో కఫ్ మొత్తం. సో మంచిగా ముంచుదాం 2-3 సార్లు. ఓకేనా, ముంచేసామా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా బండి చాలా మంది బ్యాక్ సైడ్ లో నుంచి క్లీన్ చేస్తారు, బట్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి క్లీన్ చేద్దాం ఫస్ట్. ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఇలా క్లీన్ చేసుకొని ఈ లైట్స్ ఇవన్నీ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు నైట్ టైం ఎప్పుడైనా జర్నీ చేసినా ఇబ్బంది అనేది ఉండకూడదు అనమాట. నేను స్లో మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, నాకు సర్ది అయింది, స్పీడ్ మాట్లాడలేకపోతున్నా, అందుకే స్లో మాట్లాడుతున్నా సర్ది వల్ల. సో జర అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని ఈరోజు. సో ఇప్పుడైతే నేను టైం లాప్స్ వీడియో పెడతా, ఒకసారి టైం లాప్స్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం ఎలా వాష్ చేస్తాను ఫాస్ట్గా టైం లాప్స్ వీడియో అయితే పెడతాను అనమాట ఒకసారి. మొత్తం అయితే షాంపూ పెట్టి కాడికి రుద్దేసి అనమాట. సో జర అలసిపోయినా అంటే దమ్ వస్తుంది. ఎండకు చేయాలంటే కష్టమే. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ నిలబడి ఇప్పుడు వాటర్ ఎత్తి కొడదాం చూడండి. సో అప్పటి నుంచి అయితే కడిగా అనమాట. సో ఇప్పుడైతే వాటర్ అయితే కొడుతున్నాం మొత్తం. సో మీరు చూడొచ్చు ఒకసారి
ఏ విధంగా వాటర్ కొడుతుందో అంటే అప్పటి నుంచి ఎండలో మొత్తం 7 కాడికి తూర్చేసాం గైస్. ఒకసారి మొత్తం చూడొచ్చు మీరు. అంటే అప్పటి నుంచి తూర్చినా కానీ లాభం లేదు, ఏంటంటే ఎండకు అప్పుడే ఆరిపోతుంది అనమాట. సో అందుకే ఫాస్ట్గా మనం అయితే కానిస్తున్నా. మనం ఎంత లేట్ చేస్తే అంత సర్ఫ్ అనేది మొత్తం ఎండిపోతుంది అనమాట. సో చూడొచ్చు అప్పుడు ఎంత అయిపోయింది క్లీన్. బండి అనేది అసలు మీకు ఎక్కడైనా గలీజ్ కొడుతుందా చెప్పండి, కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఈ స్పెషల్ అయితే మనకి సరిపోవట్లేదు అనమాట. సో ఏం పర్లేదు, మనం గన్ అయితే ఉంది మన దగ్గర యాక్చువల్లీ, బట్ గన్ ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసి వస్తున్న టైం వేస్ట్ అని చేయట్లేదు అనమాట, మనకు టైం లేదనమాట. సో దాని కొరకే ఇది అర్జెంట్ చేస్తున్నా. సో గైస్ అసలు మెయిన్ థింగ్ మర్చిపోయా ఒకటి, ఏంటంటే చిత్తాగండి. అసలు నేను ఫస్ట్ అయితే చేయాల్సిన పనే మర్చిపోయా. సో ఈ క్లాత్ని కడిగి ఆరబెట్టడం, ఎందుకంటే మనం చూడడానికి కావాలి కదా ఒక క్లాత్ అనేది. సో దీని అయితే క్లీన్ ఉంది, క్లాత్స్ ఉన్నాయి మన దగ్గర, బుచ్చలు క్లాత్స్ అయితే ఉన్నాయి, బట్ ఎందుకని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఏదైనా ఎప్పటికప్పుడు. సో ఒకసారి టాప్ పైన కూడా వాటర్ కొడుతున్నా, అప్పటి నుంచి కొట్టడం మర్చిపోయా. అంటే ఒక సైడ్ పర్ఫెక్షన్ అయితే మనకి ఇంకో సైడ్ అనేది పర్ఫెక్షన్ అనేది కొడుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఒకేసారి మనం కొట్టాలంటే అది కొట్టలేము అనమాట పర్ఫెక్షన్. అందుకే వన్ సైడ్ పర్ఫెక్షన్ ఏదన్నా కానీ పర్ఫెక్ట్ పని అనేది చేయాలన్నమాట. చూడొచ్చు మీరు. అంటే ఇప్పుడు క్లీన్ అయితే అవుతుంది బండి మొత్తం మనది. ఇప్పుడు మస్తు ఉంటుంది బండి లుక్. ఒకసారి చూసి మీరు చెప్పండి ఎట్లుంటుంది, లుక్ ఎట్లుంటుంది ఇప్పుడు చూడండి ఒకసారి. మొత్తం కడియాక మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తా. అసలు మీరు అనుకోలేదు ఇదే బండి అయినా, ఇంతకు ముందు ఉన్న బండి ఇప్పుడున్న బండి ఇదేనా అని అనాలి, అట్లుంటుంది మన బండి ఇప్పుడు. కానీ షాక్ అయిపోవాలి ఒక్కొక్కరు చూసినోడైతే, అంత క్లీన్ చేసుకుంటుంది ఈ బండి. అంటే మనం మెయింటెనెన్స్ అయితే అంత బాగా చేస్తాం, బట్ ఈ వీక్లా మన 2 days అయితే వర్షాలు పడ్డాయి. అప్పుడైతే కవర్ అయితే ఉండే, నెక్స్ట్ ఇంకో డే వర్షం పడ్డప్పుడు కవర్ లేకుండా అనమాట. మనం బయటికి వెళ్ళాం, సో అప్పుడు అనేది కవర్ అనేది వేరే, దానివల్ల బండి అనేది మొత్తం డస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేసే వరకు మన టైం వేస్ట్ అనమాట. అంటే నేను మన మిడిల్ క్లాస్ వాళ్ళకు తెలుసా కదా గైస్, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక్క బండిలో కానీ ఎంత జాగ్రత్త పడతారో మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసు కదా. సో మనం అలా అనమాట, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేకపోవచ్చు, ఇప్పుడు రిచ్ పీపుల్స్ దగ్గర ఉన్నంత, బట్ ఉన్న దాంట్లోనే ఇప్పుడు మన దగ్గర 10 రూపీస్ అనుకోండి, నేను ఎలా తెలుసా ఇద్దరం తింటాం. నేను మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చి తింటాం, అంతగానం అది చేస్తాం. ఇప్పుడు ఇది సెకండ్ హ్యాండ్ లో చూస్తున్నా కానీ దీన్ని ఎంత ప్రేమ చూసుకుంటా తెలుసా, నేను అంత ప్రేమ చూస్తాను. సో మీరు అనుకోవచ్చు అప్పుడు వాషింగ్ అవుతుందని, కానీ వాషింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు అనమాట. సో ఇది ఓన్లీ జస్ట్ వాటరింగ్ అయింది. ఇప్పుడైతే దీనికి ఇంకా స్క్రబ్బింగ్ ఉంది, చాలా పనులు ఉన్నాయి కదా, చూపిస్తాను అన్ని. అంటే బండి వాషింగ్ ఎలా చేసుకుంటాం అవన్నీ. సో ఇప్పుడైతే క్లీనింగ్ వాటర్ కొట్టడం అంతా అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ అయిపోయింది, ఓన్లీ ఇన్సైడ్ ఫస్ట్ నేను చూపిస్తాను ఇన్సైడ్ ఏమేమి ఉంటాయి. ఇన్సైడ్ క్లీనింగ్స్ ఒకసారి ఆగండి, నేను ట్యాబ్ అయితే బంద్ చేస్తా. సో ఇన్సైడ్ క్లీనింగ్ అంటారా, ఏం లేదు గైస్, మ్యాట్స్ వగైరా ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఆ మ్యాట్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి తీయాలి. మ్యాట్లు తీసి మ్యాట్లను కూడా వాటర్ ప్రెషర్ కొడతా ఓన్లీ సరిపెట్టి కడగనమాట. ఎందుకంటే ఇప్పుడు 1/2 hour అయితే డ్రై కావాలి. సో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూడండి ఎంత డస్ట్ ఉందో. అంటే ఇప్పుడు మన అమ్మట వచ్చిన వాళ్ళు అడ్డగోలు దొక్కుతారు అనమాట. బట్ ఏం చేస్తాం కదా, వాళ్ళకి ఏం చెప్పలేము కదా, దొక్కుతారు అని ఇప్పుడు తిట్టలేం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎక్కుతారు, చిన్నపిల్లలు అంటే తిట్టి కొట్టలేము మనం వాళ్ళను. సో అట్లనే మన పరిస్థితి ఇప్పుడు. సో నో ప్రాబ్లం, ఏం చేస్తాం, మన వాళ్ళని అనుకొని లైట్ తీసుకుంటాం మనం. అదే మనం కనుక సీరియస్ తీసుకుంటే మన బండి జోలికి రారనమాట ఎవరు. ఎందుకంటే ఇప్పుడు బండి అన్నాక చిన్న పిల్లలు ఎక్కుతారు, పెద్ద పిల్లలు ఎక్కుతారు, చాలా మంది ఎక్కుతారు. సో వాటి కోసం మనం ఇప్పుడు ఎవరిని ఇవ్వలేము కదా. సో ఒకసారి ఇన్సైడ్ కూడా క్లీన్ చేద్దాం. ఏంటంటే బండి మనకు ప్రాణం గైస్, బండి అంటే పిచ్చి లేచిపోతారు. అంటే అప్పటికే చాలా అదైతుంది బండి మీద. సో ఇప్పుడైతే ట్యాబ్ ఆన్ చేయాలి. అంటే మనకు ట్యాబ్ ఆన్ చేయాలంటే ఊకంటే పైకి కిందికి ఎక్కాల్సి వస్తుంది గైస్.